బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఆచూకీ ఇంకా తెలియలేదు. మధ్యాహ్నం క్రిషాంక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో ఇప్పటి వరకు చెప్పలేదు. క్రిషాంక్ ఎక్కడ ఉన్నారు, అసలు అరెస్ట్ చేసింది పోలీసులేనా లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. క్రిషాంక్ ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా క్రిషాంక్ వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. ఏ కారణం లేకుండా ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి క్రిషాంక్ ఆచూకీ తెలియడం లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఆచూకీ ఇంకా తెలియలేదు. మధ్యాహ్నం క్రిషాంక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో ఇప్పటి వరకు చెప్పలేదు. క్రిషాంక్ ఎక్కడ ఉన్నారు, అసలు అరెస్ట్ చేసింది పోలీసులేనా లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. క్రిషాంక్ ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా క్రిషాంక్ వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. ఏ కారణం లేకుండా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి క్రిషాంక్ ఆచూకీ తెలియడం లేదు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, క్రిషాంక్ ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు, ఏమనుకోవాలి? క్రిషాంక్ ఇప్పటివరకు ఎక్కడున్నటువంటి ఎలాంటి సమాచారం కూడా అందుబాటులో లేదు. కేవలం డీసీపీ ఈస్ట్ జోన్ గిరిధర్ మాత్రం కొద్దిసేపటి క్రితం నల్లగొండ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్తూ మేము ఆయన అరెస్ట్ చేశాం, మరి కాసేపట్లో సికింద్రాబాద్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తామని మాత్రం చెప్పారు. ఉదయం నుంచి నల్లగొండలో మొదలు పెడితే నల్లగొండ పోలీస్ స్టేషన్ వరకు ఈ సీన్ అంతా కొనసాగింది. పంతంగి టోల్గేట్ దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి రాచకొండ ఎస్ఓటి పోలీసులు ఇప్పటి వరకు క్రిషాంక్ ఎక్కడున్నటువంటి సంగతి మాత్రం ఎవరికి చెప్పడం లేదు. ఇదంతా కూడా ఒక డ్రామాలాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావాలనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళని కావచ్చు, బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి దానికి చాలా స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ అర్థం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఇవాళ క్రిషాంక్ చేసినటువంటి పోస్టు దాన్ని అర్థం చేసుకోకుండా దానిపైన అపార్థం చేసుకొని ఇల్లీగల్గా కేసును పెట్టడమే కాకుండా అరెస్ట్ చేసి కొత్తగూడెం నుంచి ఇల్లందు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో పంతంగి టోల్గేట్ దగ్గర కాపు కాసి టవర్ లొకేషన్ ద్వారా ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని ఎక్కడో రహస్య ప్రాంతంలో ఉంచినటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నల్గొండ ఎస్పీతో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీపీ రవిగుప్తుతో పాటు అనేక మందితో మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా ఆచూకీ లభ్యం కాలేదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఓవైపు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇల్లీగల్గా కేసులు పెడుతూ అనేక రకాలుగా ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొద్దిసేపటి క్రితమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి బీఆర్ఎస్ పార్టీ డెలిగేట్స్ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నల్లకుంట పోలీస్ స్టేషన్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి వర్క్ అంతా పూర్తయింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ ద్వారా ఆయనను ఇక్కడ నుంచి బయట ఎక్కడో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షల అనంతరం అర్ధరాత్రి తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అరెస్ట్ చేసినటువంటి 24 గంటల లోపల కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇవాళ నైట్ ఇదంతా కూడా పూర్తవుతుందా లేకుంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు క్రిషాంక్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ అధికారులతో సీనియర్ అధికారులతో పాటు అందరూ కూడా పదే పదే అధికారులను, పోలీస్ శాఖను అడిగినప్పటికీ రాచకొండ పోలీసులు, ఇటు హైదరాబాద్ పోలీసులు నెగ్లిజెన్సీగా సమాధానం చెప్పడం, చివరికి నల్గొండ ఎస్పీ సైతం దీనిపైన మాట దాటవేయడం, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ సైతం టెలిఫోన్లో మాట్లాడినటువంటి సందర్భంలో తమకు సంబంధం లేదు, మేము మా బార్డర్లో అరెస్ట్ చేయలేదని నల్గొండ ఎస్పీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో
పంతంగి టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎస్ఓటి రాచకొండకు సంబంధించినటువంటి అధికారులు అనుకున్నాం. కానీ ఇంతవరకు ఎవరు కూడా అధికారికంగా ధృవీకరించలేదు. కొద్దిసేపటి క్రితం మాత్రం గిరిధర్ ఈస్ట్ జోన్ డీసీపీ ఉన్నటువంటి గిరిధర్ మాత్రం మేము అదుపులోకి తీసుకున్నాం, ఆయన మరి కాసేపట్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలు కావస్తుంది. మొత్తం 8 నుంచి 10 గంటల వ్యవధిలో అనేక ట్విస్టులు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, ఆ పార్టీకి సపోర్ట్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినటువంటి దాన్ని ఏలెత్తి చూపినటువంటి నేపథ్యంలో ఆయనను కుట్రపూరితంగా ఇప్పటికీ 6 కేసులు క్రిషాంక్ పైన నమోదు చేశారు. మరొక కేసుతో పాటు 7 కేసులు అయ్యాయి. దీనిపైన పోలీస్ శాఖ నిజంగా కూడా గతంలో గతంలో జరిగినటువంటి ఎట్లాంటి ఇన్సిడెంట్ లేకపోయినా పదే కావాలని ఇట్లాంటి ఇల్లీగల్ కేసులు పెడుతున్నారనేటువంటి క్రిషాంక్ నిన్న ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు, న్యాయస్థానంలో ఇంకా న్యాయం బతికే ఉంది. పోలీసులు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా తయారైనా ఖచ్చితంగా వారికి న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుంది, వారికి చివాట్లు తప్పదినటువంటిది మాత్రం ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన న్యాయస్థానానికి వెళ్లే లోపే కావాలని నోటీస్ ఇవ్వకుండా నిన్న ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో పంతంగి టోల్గేట్ దగ్గరకు వచ్చి నోటీసు ఇచ్చి అక్కడనే అదుపులోకి తీసుకోవడం ఇది పూర్తిగా అప్రజాస్వామికం, ఇల్లీగల్ చర్య అనేటువంటిది కూడా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఈ తరహాలో అరెస్టులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ ఫార్ములాను ఎప్పుడు కూడా ఫాలో కాలేదు, చట్ట ప్రకారం నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ క్రిషాంక్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఒక ఉస్మానియా స్కాలర్గా ఉన్నాడు, పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, చాలా కాలంగా రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను కావాలని పదే ఇట్లాంటి వాటిలో ఇల్లీగల్ కేసులో ఇరికిస్తే మిగతా వారు భయపడతారనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నటువంటి కుట్రగా తెలుస్తూ ఉంది. ఇవాళ పూర్తి స్థాయిలో పోలీసులు దీనిపైన మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డీజీపీ నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీసీపీలు, నల్గొండ ఎస్పీ వరకు ఎవరికి కూడా సమాధానం లేనటువంటి నేపథ్యంలో వారి దగ్గర నుంచి ఎట్లాంటి సమాధానం రానటువంటి పరిస్థితుల్లో ఎవరు అరెస్ట్ చేసి ఉంటారనేటువంటి ఒక చర్చ కూడా బయటకు వచ్చింది. గుండాల్లాగా వచ్చి కిడ్నాప్ చేసినటువంటి వారు నిజంగా వాళ్ళు మఫ్టీలో ఉన్నారా, పోలీసులా కాదా, కిడ్నాపర్లా అని ఓ నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి సందర్భంలో తన భార్యతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆయనను ఎవరు తీసుకెళ్లారో మాకు ఇంతవరకు ఎట్లాంటి సమాచారం లేదు అని చెప్పుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటి, పైనుంచి వచ్చినటువంటి ప్రెజర్ అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్రిషాంక్ను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా కేవలం దాదాపు 8 గంటల తర్వాత ఆయనను మేము అదుపులోకి తీసుకున్నాము, ఆయనను అరెస్ట్ చూపిస్తామనేటువంటిది ఈ జోన్ డీసీపీ చెప్పారు. ఇక దీంట్లో మొత్తం తెర వెనుక ఒక పెద్ద హైడ్రామాని నడిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నింటినీ ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం చెప్తా ఉంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదైంది. అక్కడ ఏసీబీ దగ్గరికి అధికారులు వెళ్లారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం వెళ్ళింది, వారితో మాట్లాడుతున్నారు. అవసరమైతే ఇమీడియట్గా బెయిల్ని కూడా మూవ్ చేసేందుకు, హౌస్ మోషన్లో బెయిల్ని కూడా మూవ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లో క్రిషాంక్కి సంబంధించినటువంటి అరెస్టు అధికారికంగా ఉంటుందా లేదా అనేటువంటి మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్వేచ్ఛ. రైట్ భాస్కర్.